పుతిన్ గారికి కోపం వచ్చిందండి. 1971లో ఏం జరిగింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, రీకాల్ 1971 అని చెప్పి బంగ్లాదేశ్కు ఒక అతిపెద్ద హెచ్చరికను ఆయన జారీ చేశారు. సో ప్రస్తుతము ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అంటే మైనారిటీల పట్ల తీవ్ర స్థాయిలో హింస, మీకు మాబ్ వైలెన్స్, ఎటు చూసినా కూడా మీకు దాడులు, మీకు బళ్ళు తగలబెట్టేయడము, షాపులను పగలగొట్టడము. ఎందుకు ఈ వైలెన్స్ ఎవరికి అర్థం కావడం లేదు. అంటే ప్రాబబుల్లీ ఫిబ్రవరి 12, 2026 రాబోతున్న నేషనల్ ఎలక్షన్స్, ఈ ఎన్నికలు జరగకూడదు, నా అధికారము అనేది పోకూడదు. ఇది మహమ్మద్ యూనస్ ఆలోచన. అంటే ఒకవైపు అమెరికా బంగ్లాదేశ్ వర్గాలు చేస్తున్న వైలెన్స్, ఇంకొక వైపు చూశారు అంటే షేక్ హసీనాకు సపోర్ట్గా నిలబడేవాళ్ళు. సో ఇప్పుడు చాలామంది మిత్రులు ఏంటండి, మనము ప్రశాంతంగా ఉన్నాము కదా, వీళ్ళు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు ఈ హింసలోనే వీళ్ళు ఉంటారు అంటే ఇది చాలా చాలా డీప్గా ఆలోచించాల్సిన విషయం అండి. ఇప్పుడు అలెగ్జాండర్ కోజిన్, ఈయన ఎవరు, రష్యా రాయబారి, బంగ్లాదేశ్లో ఉంటాడు. ఆయన ఇదే చెప్తున్నాడు, ఎటు నుంచి ఎందుకు ఈ హింసకు వీళ్ళు పాల్పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి బంగ్లాదేశ్ కోసరమే కదా మీకు భారత్ 1971లో ఇంత పెద్ద యుద్ధము చేశారు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించారు కదా, ఇది మీకు గుర్తులేదా అంటే మహమ్మద్ యూనస్ని అడుగుతున్నాడు, అక్కడ ప్రజలను కూడా అడుగుతున్నాడు, ఎందుకురా మీకు ఈ హింస. ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలండి. ఇప్పుడు చాలామంది ఈ ముస్లిం సహోదరులు, నా మిత్రులు చాలామంది ఉంటారు, ఇదే విషయం వస్తుంది, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. మనం ఇక్కడ భారత్లో ఇప్పుడు మా ఆఫీస్ ఉండేదండి, మీకు రంజాన్ అన్నప్పుడు మీకు చుట్టుపక్కల ఉండే ముస్లింలు ఎప్పుడూ కూడా పళ్ళు, మీకు అలాగే ఈ పాయాసం ఇవి తెచ్చి ఇస్తూనే ఉంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు, వెళ్తారు. ఇవాళ క్రిస్మస్, ఎంతమంది క్రైస్తవ మిత్రులు ఉంటారు, సో అందరూ హ్యాపీ క్రిస్మస్ అని మాట్లాడుకుంటారు కదా. సో ఎక్కడ ఏ ప్రాబ్లము ఉండదు. వాళ్ళు మామూలుగా బ్రదర్హుడ్ అంటారు, ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ అండి. భారత్ అంటేనే యూనివర్సల్ బ్రదర్హుడ్. సో అందరినీ కూడా మనం అంగీకరిస్తాము, అందరితో కలిసిమెలిసి ఉంటాము. ఇందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధం అందరూ ఉంటారు, ఏ ప్రాబ్లము రాదు. కానీ ఇక్కడ మీరు రెండు విషయాలు, ఒక విషయము భారత్ రష్యా మోడల్ అండి, భారత్ రష్యా మోడల్ని అనుకరించే బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా యొక్క పాలన. ఈవిడ టోటల్గా భారత్తో రష్యాతో, ఇప్పుడు మీకు రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ వినే ఉంటారు, బంగ్లాదేశ్లో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి ఇది. దీనికి ఫైనాన్సింగ్ రష్యా వాళ్ళు చేశారు, లోన్ ఇచ్చారు. మొత్తము కన్స్ట్రక్షన్ భారతే చేస్తుంది, మన కంపెనీలే అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. అలాంటిది షేక్ హసీనా మనతో ఉన్నారు. సో ఇది అమెరికా పాకిస్తాన్కి వ్యతిరేకం. బంగ్లాదేశ్ యొక్క జీడిపి పెరగడము అనేది పాకిస్తాన్కి మంచిది కాదు, అమెరికాకు కూడా మంచిది కాదు. కాబట్టి షేక్ హసీనాను వీళ్ళు తరిమివేశారు. మహమ్మద్ యూనస్ రావడము మూడు అతి ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. ఒకటి, బంగ్లాదేశ్ స్టేబుల్గా ఉండకూడదు, సుస్థిర పాలన అనేది అక్కడ ఉండకూడదు. ఇది పాకిస్తాన్ మోడల్. కాబట్టే మీకు ఆవామీ లీగ్ని వీళ్ళు బ్యాన్ చేశారు. ఎలాగైతే ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్లో బ్యాన్ చేశారో ఇక్కడ కూడా అలాగే పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం, బంగ్లాదేశ్ కూడా ఇవాళ తీవ్రవాద దేశముగా మారాలి. అంటే ఎదుగుదల, ఇండియా చెప్పే వ్యాపారం బాగా చేసుకో, జీడిపి పెంచుకో, నీ ప్రజలను బాగా చూసుకో, ఉద్యోగాలు ఉంటే ఆదాయం పెరిగితే కదండి ప్రజలు బాగుంటారు. అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఉండకూడదు. ఇది మహమ్మద్ యూనస్ అంటే అమెరికా పాకిస్తాన్ మోడల్. ఒక సుస్థిరమైన మీకు ఆ దేశము ఉండకూడదు. దాంతో నో ఎకనామిక్ యాక్టివిటీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, గార్మెంట్స్ అంతా మూతపడిపోయి. ఇక మూడవది చూశారనుకోండి, ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ ఒక కటిక పేదరికమైన దేశంగా చూపించాలి. దీనికి కారణం ఎవరు? భారత్. అంటే బంగ్లాదేశ్ ఎదగడానికి మనం కారణము, ఇది షేక్ హసీనా చెప్తున్నారు. బంగ్లాదేశ్ ఇలా అయిపోవడానికి భారతే కారణమని మహమ్మద్ యూనస్ ఇవాళ ప్రపంచానికి చెప్తున్నాడు. ఇది ఒక యాంగిల్ అండి. అంటే అమెరికా పాకిస్తాన్ మోడల్ ఇది వీళ్ళు ఇవాళ అనుకరిస్తున్నారు.
ఇక రెండవ విషయం చాలామందికి తెలియనిది, చాలా డెప్త్గా ఉంటుంది. ఇప్పుడు దర్ అల్ ఇస్లాం అని అంటారండి. దర్ అల్ ఇస్లాం అంటే ఏంటి? మీకు ద ల్యాండ్ ఆఫ్ ఇస్లాం అంటే అక్కడ ఇస్లామిక్ పాలనే ఉండాలి, షరియా చట్టాలే ఉండాలి. సో అలాంటి దేశాలు ఏవేవి అంటే ఇవాళ మనం పాకిస్తాన్ అన్నాం, పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్. సో మరి ఇక్కడ షరియత్ చట్టాలు ఉండాలి కదా. సో లేవు అంటే దీనికి కారణం భారత్. కాబట్టి ఏదో ఒక రకంగా భారత్ను ఇబ్బంది పెట్టాలి. ఎందుకండి మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలంటే దర్ అల్ హర్బ్ అంటారు, అంటే శత్రు పాలన, ఇస్లాం లేని పాలన. ఆటోమేటిక్గా భారత్లో ఇస్లాం పాలన లేదు కదా. కాబట్టి ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా ఇస్లామిక్ దేశముగా మార్చాలి. 600 ఏళ్ళు తరువాత ఇంకొక 200 ఏళ్ళు ఇలాగ ఈ ప్రయత్నాలు జరిగాయి. సో ఇవాళ కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఇస్లామిక్ పాలన ఉంటే ఆ దేశం బాగుంటుందా? మీరు ఆలోచించారు అనుకోండి. భారత్ నుంచి మీకు పాకిస్తాన్ విడిపోయింది కదా, కొన్ని లక్షల మందిని జీనోసైడ్ అంటారు, చూడొచ్చు మీరు గూగుల్లో. కొన్ని లక్షల మంది మీకు ఈస్ట్ పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్, వీళ్లను పొట్టన పెట్టుకున్నారండి, బలి పశువులు చేశారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. మరి ఇక్కడ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఏమైంది? సో ఇదే చెప్తూ ఉంటారు, మా మిత్రులు అడుగుతూ ఉంటారు, ఎందుకు ప్రేమ్ గారు ఇలాగా? ఇప్పుడు మేము కూడా ముస్లింలమే, ఏం ప్రాబ్లం లేదు కదంటే అక్కడ ఇలాంటిదండి. పొలిటికల్గా ప్రతి ఒక్క విషయాన్ని, మతాన్ని రాజకీయము చేసి ఇవాళ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, మరి బంగ్లాదేశ్ నువ్వు బాగా చూసుకోవాలి కదా, చూసుకున్నావా? ఎన్ని లక్షల మందిని నువ్వు తీవ్ర స్థాయిలో ఎలాగ కొట్టేవు, జైల్లో పెట్టేవు, శిక్ష పేరు మీద వాళ్ళు ఉరి కంబాలు ఎక్కించావు, కిరాతకంగా హత్యలు చేశావు. మరి వాళ్ళందరూ ముస్లిమ్సే కదా. సో ఇక్కడ అది కాదండి, మతము కాదండి, పాకిస్తాన్ యొక్క ఎజెండా అంటే భారత్ మీద ఉండే ద్వేషము, కోపము వాళ్ళు అలాగే బంగ్లాదేశ్పై చూపించారు. కాబట్టే 1971లో మనము పాకిస్తాన్పై యుద్ధము చేసి బంగ్లాదేశ్ని ఒక స్వతంత్ర దేశముగా మనం చూసాం. ఇదే మీకు రష్యా వాళ్ళు చెప్తున్నారు, పుతిన్ గారు చెప్తున్నారు, 1971 గుర్తుకు రాదా మీకు? గుర్తు తెచ్చుకోండి. మీరు ఇవాళ స్వతంత్ర దేశముగా ఉన్నారు అంటే అది భారత్ వేసిన భిక్ష. అంటే ఒక స్టేజ్లో అమెరికా వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి వచ్చారండి. సో ఇప్పుడు అమెరికా ఆ రోజులో ఒక సూపర్ పవర్ కదా, వాళ్ళు భారత్ లాంటి దేశం మీద యుద్ధము ప్రకటిస్తే మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. మన దగ్గర ఆయుధాలు లేవు, విమానాలు లేవు, సబ్మెరైన్స్ లేవు, ఏవీ లేవు. సో మనం లిటరల్గా ఓడిపోయేవాళ్ళం. ఈ టైంలో యుఎస్ఎస్ఆర్, సోవియత్ యూనియన్ మనకు ప్రొటెక్షన్గా వచ్చి మన వైపు నిలబడి అమెరికా ఓడలను అక్కడి నుంచి తరిమివేశారు. సో మనము ఎప్పుడూ కూడా రష్యాకు ఎందుకు ఇలాగ మనం ఫెయిత్ఫుల్గా ఉంటాము అంటే ఆ టైంలో మమ్మల్ని ఆదుకున్నారు. అలాగే బంగ్లాదేశ్ కూడా ఆ టైంలో భారతే కదా మమ్మల్ని ఆదుకుంది, ఆ విశ్వాసము మనకి ఉండాలి కదా. అంటే మహమ్మద్ యూనస్ లాంటి దుర్మార్గుడికి వీడికి అజెండా ఉంది కదండి. అమెరికా, పాకిస్తాన్, ఇప్పుడు చూడండి ఇంత కిరాతకమైన పాకిస్తాన్, వాళ్ళతో వీడు డిఫెన్స్ ప్యాక్ట్. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్ మీద దాడులు చేస్తే ఇది బంగ్లాదేశ్పై జరిగిన దాడులే అని చెప్పి వీడు ఇలాగ డిఫెన్స్ అగ్రిమెంట్ వేసుకున్నాడంటే ఎలాంటి దుర్మార్గులో వీళ్ళు చూడండి. కాబట్టి ఇక్కడ మతము అనే ఒక విషయాన్ని ఆలోచించకండి. మతము పేరు మీద వీళ్ళు ఆడుతున్న ఈ నాటకాలు, ఈ రాజకీయం, మరి ఇదే అంటున్నప్పుడు ఒక అమెరికా మీదో యూరోప్లో ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద వీళ్ళు దండయాత్ర చెయ్యొచ్చు కదా, చెయ్యరు, భయం. కానీ ఇక్కడ మాత్రము భారత్ విషయంలో ప్రతిదీ అక్కడ ఏం జరిగినా ఇండియా వల్లే. అంటే ఏంటి? ఆర్థికంగా అక్కడ వాళ్ళు అతలాకుతలమైపోయి ఉన్నారు. మీకు వాళ్ళ యొక్క ధరలు చూస్తే, యువకుల యొక్క ఉద్యోగాల అవకాశాలు చూస్తే ఎందుకు వీళ్ళు ఇంత పెద్ద నాటకాలు, ఇలాంటి హింసకు పాల్పడుతున్నారో క్లియర్గా తెలుసు, డైవర్ట్ చేయడమే. కాబట్టి ఇవాళ రష్యా వాళ్ళు ఒక అతిపెద్ద హెచ్చరిక, లేదు అంటే బంగ్లాదేశ్ని విడిచిపెట్టము, ఇది పుతిన్ వైపు నుంచి వస్తున్న మెసేజ్. మరి ఇవాళ కూడా వాళ్ళు చూడండి ఎంత ఫెయిత్ఫుల్గా, ఎంత పెద్ద దేశము కానీ మనకు విశ్వాసంగా రష్యా వాళ్ళు ఉంటారు. ఈ తేడాను మీరు చూస్తే నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. మరి రష్యా యొక్క హెచ్చరిక బంగ్లాదేశ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, వాళ్లకు ఏమైనా మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.